సార్ పంపించినాక మా గవర్నర్ గారి గురించి ఏంటంటే ఇక్కడ ఆమె ఈ ట్రైబల్స్ అంటే దేశ దిమ్మరులు అనమాట. దేశం అంతా తిరిగి బతుంటారు, గంపలు అల్లుకుంటా పందులు వ్యాపారం చేసి ఎక్కడికి కూడా బతు అంటారు అనమాట. వీళ్ళకి బతుకుదేరు కూడా సరిగ్గా ఉండదు. వీళ్ళకి ఎవరయ్యా రక్షణ అంటే రాజ్యాంగమే రక్షణ. రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉన్న మా గవర్నర్ గారు ఆమె మా పేరు వచ్చినప్పుడు కొంచెం పరిశీలన చేసేది ఉండే, కనీస పరిశీలన చేసేది ఉండే. ఎవడు వీడు, ఏం సంగతి, ఏం లెక్క అని చూసేది ఉండే. ఏం చూడలేదు ఆమె. చాలా నెలల దగ్గర పెట్టుకున్నది. చాలా మాకు చెప్పేది ఉండే, ఏం రాబోయ్ ఏం సంగతి మీద అని మాకైనా నోటీస్ ఇచ్చేది ఉండే, అడిగేది ఉండే. ఏ అవకాశం లేదు. ఆమె సీదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో రిజెక్ట్ చేసే అధికారం ఆమెకు లేదు. క్లియర్ కట్గా అంతటా మాట్లాడి చూసి చేసిన తర్వాత నేను చెప్తున్నా ఆమెకు లేదు. రాజ్యాంగ రక్షకురాలే, మాకు రక్షించాల్సిన ఆమెనే మాకు ఒక భక్షకురాల్లాగా రిజెక్ట్ చేయడంగా కామెంట్ కూడా చేసింది ఆమె. ఏమని, వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ లేదు వీళ్ళ దగ్గర, వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళకి ఇస్తే వేరేళ్ళకి అన్యాయం జరుగుతుంది, వేరేళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే ఆమె కామెంట్ చేసిందో వేరేళ్ళకి ఇవ్వాలి, తప్పేం లేదు, నేనే వద్దంటలే, నాకే ఇవ్వంటలే. కానీ వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ చేసిన రికార్డ్ లేదనేది ఏదైతే అన్నదో చాలా బాధ కలిగింది అనమాట. ఎందుకంటే నా లైఫే సామాజిక సేవ. నేను అంతా కూడా దళిత బహుజన వర్గాలు ఎంబడి పనిచేస్తున్నాను నేను.